హాయ్ గైస్, సుత్తి లేకుండా కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్ డిఐవై మీ షర్ట్స్ పైన శారీస్ పైన వేసుకోవాలనుకుంటే ఎలా వేసుకోవాలి అండ్ ఏ కలర్స్ వాడాలి, ఎక్కడి నుండి ఇమేజెస్ తీసుకోవాలి ఆర్ ఎక్కడి నుండి చూడాలి అండ్ చేయకూడని మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి బ్రషెస్ వాడాలి అనేది ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నాకు ఎన్ని డేస్ పట్టింది వీడియో చేయడానికి కూడా నేను మీకు చెప్తాను. సో ముందుగా ఏ పెయింట్స్ వాడాలనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫెవి అక్రైలిక్ పెయింట్స్. సో ఇలానే మనకు నార్మల్ పెయింటింగ్ కి కూడా ఉంటాయి, కాకపోతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి ఇలా ఉంటది అన్నట్టు. సో ఇవి మాత్రమే తీసుకోండి సో దట్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. అండ్ కావాల్సింది ఒక పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ బ్రషెస్. చూసారా, బ్రషెస్ కూడా ఒకటేమో కొంచెం పెద్ద సైజ్ లో ఉండాలి అండ్ టిప్ చిన్న సైజ్ లో, అలా ఒక 3 యాంగిల్స్ లో తీసుకోవాలి. అండ్ ఇంకొకటేమో ఫెవి గమ్. సో రింగ్స్ అన్నట్టు, ఒకటి చిన్న రింగ్ అండ్ ఒకటి పెద్ద రింగ్. 2 రింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే, మన ఇమేజ్ ఒకవేళ చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా దాని సైజ్ బట్టి రింగ్ సైజ్ మార్చుకోవచ్చు కదా. సో అలా అండి. సో నేనైతే స్టార్ట్ చేశాను. డే 1 ఇది. డే 1 అయితే నార్మల్ గా అవుట్ లైన్ వేసుకున్నాను అన్నట్టు. సో నేను ఇమేజెస్ ఎక్కడి నుండి తీసుకున్నానంటే, ఇన్స్టాగ్రామ్ లో చూసాను అండ్ గూగుల్ సెర్చ్ లో ఒక 4-5 చూసి ఇలా అయితే వేసుకున్నాను. సో డే 1 లోనైతే జస్ట్ బార్డర్ పెయింటింగ్ వేసాను. నెక్స్ట్ డే వచ్చేసి పళ్ళు అంటే కొంగు ఉంటది కదండి, దాని మీద ఒక పెద్ద బొమ్మ అంటే మెయిన్ థీమ్ శారీ మొత్తంలో అట్రాక్టివ్ గా ఉండడానికి ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో అది ఒక లేడీ పెయింటింగ్ లాగా వేశాను, అది హైలైట్ ఆఫ్ ద పెయింటింగ్ అన్నట్టు. సో ఇలా స్కెచ్ అయితే వేసుకున్నాను. సో మీరు ఇక్కడ కావాలంటే చాక్ పీస్ అయినా వాడచ్చు, లేదంటే పెన్ అయినా, స్కెచెస్ అయినా ఏదైనా వాడచ్చు. కాకపోతే ఐ సజెస్ట్ టు యూస్ పెన్సిల్, ఎందుకంటే మనం ఎరైజ్ చేసుకోవచ్చు ఒకవేళ మిస్టేక్ వచ్చినా కూడా. సో డే 3 లో పెయింటింగ్ అయితే వేసేసాను. డే 2 లో అవుట్ లైన్ వేసుకున్నా అండ్ డే 3 లో పెయింటింగ్ వేసాను. చూసారా ఈ ఇమేజ్ ఎంత బాగుందో. సో మనం చూసే అంత ఈజీ కాదండి వేసేటప్పుడు, ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, కంటిన్యూగా చూడాలి, కూర్చోవాలి కదా. సో చూడండి, ఇది నేను చేసిన మెస్. సో మొత్తానికైతే 3 డేస్ లో కంప్లీట్ అయితే చేశాను. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే, ఇంకా కొంచెం అవుట్ లైన్ వేయాలన్నట్టు. సో ఇక్కడ చూసారా, 12 గంటల రాత్రికి కూడా నేను కూర్చొని వేసుకుంటున్నా, ఎందుకంటే బేబీతో కలిసి చేయడం అంటే చాలా కష్టము. కిడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో తను పడుకున్నాకనే నేను చేయాలి కాబట్టి మిడ్ నైట్ వేస్తున్నాను. సో మొత్తానికైతే మెయిన్ థీమ్ అయితే కంప్లీట్ అయిందండి. సో కొంచెం జూమ్ లో చూసేయండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫినిషింగ్ టచ్ డే 4, అంటే నాకు 4 డేస్ పట్టింది అన్నట్టు. సో గైస్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక మోటివేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటిదంటే, సో మనం ఏదన్నా ముందుగా స్టార్ట్ చేసినప్పుడు ఫస్టే మనకు మొత్తం సక్సెస్ రాదు, లేకపోతే పర్ఫెక్ట్ గా చేయలేం కదా. సో నా విషయంలో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ పైన వేశాను నేను, అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాటిల్ మూత పెట్టకుండా ఉండేసరికి చేయి జారి మొత్తం పడిపోయింది. ఫాల్ సీలింగ్ పైన, సోఫా పైన, నా డ్రెస్ పైన మొత్తం అంతా పడింది. సో ఇంకా నేనేమనుకున్నా అంటే, ఇదంతా కాదుగా డైరెక్ట్ పెద్దదే స్టార్ట్ చేద్దాం, అయితే పోతుంది అనుకొని బ్లౌజ్ పీస్ కాస్త మొత్తం శారీ పైననే పెట్టాను. సో ఇది నా ఫేవరెట్ శారీ. సో ముందుగా ఎలా ఉన్నది అన్నది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ లో యాడ్ చేస్తాను గైస్. ఏందక్క నీకు రెక్కలు వచ్చినాయి అని అంటారా, అప్పట్లో మనకు కలర్ పోర్షన్ కొంచెం ఎక్కువ ఉండేది, సో అందుకనే అట్లా ఎడిట్ చేసిన. సో చూడండి, ఇదేమో బార్డర్ అన్నట్టు, బార్డర్ పెయింటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. చూడండి నా చేతులు, డర్టీ హ్యాండ్స్ ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ అంటారు కదా. సో ఇంగ్లీష్ లో వచ్చిన 2 ముక్కలు అయితే చెప్పిన. సో ఫైనలీ డన్ గైస్. హోప్ యూ లైక్ ద పెయింటింగ్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇది ప్రతి వీడియోలో చెప్పుడే అవుతుంది, కానీ చేసేటోళ్ళు చేస్తారు, చేయనోళ్ళు చేయరు, కాకపోతే మన ధర్మం చెప్పడము. సో దట్స్ ఇట్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. ఏది అయినా కూడా ఒకసారి చేస్తేనే కదా మనకు అది వస్తుందా రాదా అని తెలిసేది. సో నేను కూడా ఒక ట్రై చేశాను. మీరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఎవరేమనుకుంటారన్న అస్సలు పట్టించుకోవద్దు, మనకు నచ్చింది మనం చేసుకుంటా పోవాలి అంతే. ఎవడేమనుకున్నా మనకు అవసరం లేదు అంతే. బాయ్.